14వ అధ్యాయము ఆరాధనలో ప్రవేశించే ముందు కొన్ని మాటలు చూసుకొని మనము ఆరాధనలో ప్రవేశిద్దాం. 14:25 పేజీ నెంబరు 224 25వ వచనం. ఇశ్రాయేలందరిలో అబ్షాలోమంత సౌందర్యమును గలవాడు ఒకడును లేడు, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. ఇక్కడ అబ్షాలోం గురించి రాయబడ్డది. దావీదు కుమారుడు అబ్షాలోం గురించి ఈ విషయాలు, అతడెంత సౌందర్యవంతుడో ఈ విషయాలు ఇక్కడ దేవుడు మన కొరకు రాసిపెట్టినాడు. ఇశ్రాయేలందరిలో అబ్షాలోం అంత సౌందర్యం గలవాడు ఒకడు లేడు. అబ్షాలోం అంటే ఫాదర్ ఆఫ్ పీస్, అంటే సమాధానపు తండ్రి. అబ్షాలోం అంటే అర్థము సమాధానపు తండ్రిగా ఉంటున్నాడు. దేవుని వాక్యంలో ఈ అబ్షాలోము తండ్రి మీద తిరుగుబాటు చేసిన వాడుగా ఉంటున్నాడు. 14వ అధ్యాయము 6వ వచనం, 15వ అధ్యాయం 6వ వచనం. తీర్పు నొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలుకందరికీ అబ్షాలోం ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలందరినీ తన తట్టు తిప్పుకొనెను. ఈ అబ్షాలోము ఎంతో అందమైన వాడు. అయితే ఇతడు ఏం చేశాడు? ఇశ్రాయేలందరినీ తన వైపు తిప్పుకున్నాడు. దావీదు వైపున్న వారందరినీ, తన తండ్రి అయిన దావీదు వైపున్న వారిని తన వైపు తిప్పుకున్నవాడుగా ఉంటున్నాడు. 12వ వచనం. 12. మరియు బలి అర్పింపవలెనని ఉండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోఫెలును దావీదు యొక్క మంత్రిని గీలోవాను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరికి వచ్చిన జనము మరీ ఎక్కువ అవుట చేత కుట్ర బహుబలమాయను. ఇక్కడ అబ్షాలోము తండ్రి మీద కుట్ర చేసిన వాడుగా ఉంటున్నాడు. అబ్షాలోము ఈ విధంగా శారీరకంగా అందమైన వాడే కానీ తండ్రి మీద కుట్ర చేసినాడు, తిరుగుబాటు చేసిన వాడుగా ఉంటున్నాడు. అయితే తనని చంపి రాజ్యము తన వైపు తిప్పుకోవాలని కుట్ర చేసినాడు. తర్వాత దావీదు కొంతమంది దావీదు పక్షంగా ఉన్నారు, కొంతమంది జనులు వీరులు ఉన్నారు. అయితే దావీదు పక్షం వారికి అబ్షాలోం పక్షం వారికి యుద్ధం జరిగింది. దాదాపు 12 గోత్రాల వాళ్ళందరూ అబ్షాలోం వైపే ఉన్నారు. దాదాపు 75-80% మంది ప్రజలు అబ్షాలోం వైపే ఉన్నారు. కేవలము 20% మందే, కొద్ది మంది మాత్రమే దావీదు పక్షంగా ఉన్నారు. అయితే దావీదు పక్షంగా ఉన్న వారికి, అబ్షాలోం పక్షంగా ఉన్న వారికి 12 గోత్రాల వారికి యుద్ధం జరిగింది. అయితే ఆ యుద్ధంలో అబ్షాలోము చనిపోయినాడు. చంపబడ్డ తర్వాత ఆ యుద్ధం అనేది ఆగిపోయింది. చూడండి, 2 సమయాలు 18వ అధ్యాయము 2 సమయాలు 18 16వ వచనం. అప్పుడు జనులను ఇక హతం చేయక విడవలసినది అని యోవాబు బాకా ఊదింపగా ఇశ్రాయేలును తరుముకొని తిరిగి వచ్చారు. కాబట్టి దావీదు పక్షంగా ఉన్నవారు ఏం చేశారు? అబ్షాలోం పక్షం ఉన్నవారిని, అంటే దాదాపు 12 గోత్రాల వారిలో అనేకులను చంపిన వారిగా ఉన్నారు. దాని కారణము అబ్షాలోం యొక్క తిరుగుబాటును బట్టి అబ్షాలోం దావీదు మీద తిరుగుబాటు చేశాడు. అయితే ఎప్పుడైతే యోవాబు అబ్షాలోం చంపబడ్డాడో దావీదు యొక్క సైన్యాధిపతి యోవాబు ఏమంటున్నాడు? ఇక జనులను హతం చేయవద్దు. అబ్షాలోం చనిపోగానే ఏమైంది? యుద్ధం అనేది ఆగిపోయింది. తర్వాత సమాధానం కలిగింది. అబ్షాలోము బట్టి తిరుగుబాటు వచ్చింది, కలవరం వచ్చింది, యుద్ధం వచ్చింది. ఎప్పుడైతే అబ్షాలోం చనిపోయినాడో, అబ్షాలోం చనిపోగా ఏమైపోయింది? సమాధానం వచ్చింది, యుద్ధం అనేది ఆగిపోయింది. అబ్షాలోం చనిపోయినాడని ఏం జరిగిందో చూడండి. 18:33 వచ్చాం. 18వ అధ్యాయం 33 వచ్చాం. అప్పుడు రాజు బహు కలతపడి
గుమ్మమునకు పైగానున్న గదికెక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడు అబ్షలోమా, నా కుమారుడు అబ్షలోమా అని కేకలు వేయచ్చు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన యెడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చాను. అబ్షలోము గురించి మనం చూసాము, చాలా అందమైన కుమారుడని. ఇశ్రాయేలీలందరిలో అబ్షలోము అంత సౌందర్యం గలవాడు ఎవరు లేరని, అరకాలు మొదలుకొని తల వరకు ఏ లోపం లేదని, చాలా చక్కని వాడు. చాలామంది ఏదో లోపం ఉంటుంది, అందంగా ఉన్నప్పటికీ కళ్ళు అన్న బాగుండవు, పండ్లు అన్న బాగుండవు, ఏదో వంకర ఉంటుంది, కాలన్న బాగుండదు. అయితే అబ్షలోములో ఏ లోపం లేదంట, అరకాలు మొదలుకొని తల వరకు చాలా చక్కని వాడు, అందమైన వాడు, సౌందర్యవంతుడు. కాబట్టి అంత అందమైన కుమారుడు చనిపోతే ఎట్టబడి తండ్రిని చంపాలనుకున్నా, తండ్రి మీద తిరుగుబాటు చేసినా ఆయన తండ్రి కాబట్టి బాధపడుతున్నాడు. ఏమంటున్నాడు, అయ్యో నా కుమారుడు అబ్షలోమా, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుండు. అబ్షలోము చనిపోవడం ఇష్టం లేదు, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుండని దావీదు ఎంతో దుఃఖపడుతున్నాడు. సరే, ఈ విధంగా అబ్షలోము తిరుగుబాటు చేసినాడని, అబ్షలోము చనిపోవడం ద్వారా సమాధానం కలిగినట్లు చూసాం. అబ్షలోము అంటే సమాధానపు తండ్రిగా మనం చూసాం, ఫాదర్ ఆఫ్ పీస్. అయితే దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం తీసిన వచ్చాబండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుప్రభు వారు జన్మించే ముందే యేషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. యేసుప్రభు ఎవరో, ఆయన ఆశ్చర్యకారుడు అని, తర్వాత ఎవరంట, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన ఎవరంట, సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటారు, సమాధానకర్తయగు అధిపతి. కాబట్టి అంటే ఈ విధంగా యేసుప్రభు వారు ఎవరంటే సమాధానకర్తగా ఈ లోకంలో జన్మిస్తాడని యెషయా ప్రవక్త ముందే ప్రవచించాడు. యేసుప్రభు వారు సమాధానకర్త, మానవులకు సమాధానం ఇవ్వడానికి, సమాధానం కలుగజేయడానికి కొరకై తాను ఈ లోకంలో జన్మిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన సమాధానకర్త. దేవుని వాక్యంలో రోమీలకు 5:10, రోమీలకు రాష్ట్ర పత్రిక, నిద్రపోదు, కుర్చీలో కూర్చున్న నిద్రపోదు, చూడాలి. ఏలైనగా శత్రువులమైండగా తన కుమారుని మరణం ద్వారా మన దేవునితో సమాధానపరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయంగా రక్షించబడదుము. అయితే తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన యేసుప్రభు వారిని లోకాన్ని పంపి కలువరిశిలలో మన కొరకై అర్పించినాడు, బలిగావించినాడు. తన కుమారుని బలియాగం ద్వారా పాపాత్ములైన మానవులను తండ్రి అయిన దేవునితో సమాధానపరచుకున్నాడు. కాబట్టి పాపులైన మానవులు దేవునితో సమాధానపరచడానికి దేవుడు ఏం చేశాడు, మనం పాపులు నశించిపోవడము, నరకాన్ని వెళ్ళడం ఇష్టం లేక దేవుడు తన ప్రియకుమారుని పంపినాడు. అన్నాడు దావీదైతే ఏమన్నాడు, అయ్యో నా కుమారుడు, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుండు అన్నాడు. అట్లనే ఒక శరీర సంబంధమైన తండ్రికి అంత ప్రేమ ఉంటే ఆ పరలోక తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది. ఆ పరలోక తండ్రి ఏమన్నాడంటే, అబ్షలోముకైతే, దావీదుకైతే తన కుమారుడు చనిపోవడం ఇష్టం లేదు, కానీ ఆ పరలోక తండ్రికి మనం అంటే ఎంత ప్రేమ అంటే, ఈ విధంగా అబ్షలోము కంటే ఎంతో సౌందర్యవంతుడు యేసుప్రభు వారు అయితే తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు అర్పించినాడు, సిలువలో మన కొరకు అర్పించినాడు, మనకు బదులుగా అర్పించి మనలను తండ్రి అయిన దేవునితో సమాధానపరిచిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి రోమీ రాసిన పత్రిక 5:10 మనం చూస్తూ ఉన్నాం. మరోసారి చదవండి. ఏలైనగా మనం ఎవరమంటే శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత
మరీ నిశ్చయముగా రక్షించబడుదుము. కాబట్టి శత్రువులమైన మనము తన కుమారుడైన యేసుప్రభువారి యొక్క మరణం ద్వారా దేవునితో సమాధానపరచబడ్డాం. యేసుప్రభువారు ఎవరు? సమాధానకర్త. యేసయ్య ఎవరంట? సమాధానకర్త. యేసయ్య ద్వారా మనం ఏమైనాము? తండ్రి దేవునితో సమాధానపరచబడ్డాం. మనం ఎవరమంట? ఒకప్పుడు పాపాన్ని బట్టి శత్రులం, కానీ కుమారుని బలియాగం ఆనాడు ఏ విధంగా దావీదు కుమారుడు అబషలోము చనిపోవడం ద్వారా ఏ విధంగా తండ్రి అయిన ఇశ్రాయేలుకు సమాధానం కలిగిందో, తన ప్రియకుమారుడైన యేసుప్రభువారి బలియాగం ద్వారా లోకానికి సమాధానం కలిగింది. కాబట్టి మనకు సమాధానం యేసయ్య ద్వారా మనము తండ్రి అయిన దేవునితో సమాధానపరచబడ్డాం. మనం ఒకప్పుడు శత్రులమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 6వ వచనం, రోమీయులకు 5:6. ఎలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. మనం ఎవరమంటే బలహీనలమంట. ఒకప్పుడు ఎవరము? బలహీనులము. అంత మాత్రం కాదు, భక్తిహీనులం. మనం ఎవరము? బలహీనులం, శత్రువులము, బలహీనులము, భక్తిహీనులం. చూడండి 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు మనకు చనిపోయాను. మనం శత్రువులుగా ఉన్నాము, బలహీనులుగా ఉన్నాము, భక్తిహీనులుగా ఉన్నాము. ఇక్కడ 8వ వచనంలో మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మనకు చనిపోయాడు. మనం పాపులం, అయితే మన కొరకు మనల్ని ప్రేమించి మన కొరకు చనిపోయినాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుప్రభువారి యొక్క బలియాగం ద్వారా మనం తండ్రి దేవునితో సమాధానపరచబడ్డాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషాన్ని బట్టి నలగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఇక్కడ మనం గమనించవలసింది, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మనం తండ్రి దేవునితో మనం సమాధానపరచబడాలని మన సమాధాన శిక్ష ఎవరి మీద పడ్డదంట? యేసయ్య మీద పడ్డది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషాలను బట్టి నల్లగొట్టబడినాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనమందరము ఒకప్పుడు ఎట్లా ఉండి 6వ వచనం, మనమందరము గొర్రెల త్రోవ తప్పిపోతేమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవ తొలిగాను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపాను. ఒకప్పుడు మనం ఇష్టానుసారంగా జీవించాం, అయితే మనందరి దోషము తండ్రి దేవుడు తన ప్రియకుమారు మీద మోపినాడు. కాబట్టి ఆయన గొర్రెపిల్ల వల్ల, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వల్ల శిలువలో ప్రాణం పెట్టి ఆ విధంగా యేసుప్రభువారి బలియాగం ద్వారా మనము తండ్రి అయిన దేవునితో సమాధానపరచబడ్డాం. యేసయ్య సమాధానకర్త. ఆయన తన ప్రాణం పెట్టి మనలను తండ్రి అయిన దేవునితో సమాధానపరిచిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మన దేవునితో మాత్రం కాదు, అన్ని పరిస్థితుల్లో మనకు సమాధానకర్తగా తాను ఉంటా ఉన్నాడు. మత్తయి సువార్త 14:27. మత్తయి సువార్త 14:27. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకూడని. ఆనాడు శిష్యులు గాలి తుఫాన్లో ఉన్నారు, మునిగిపోతూ ఉన్నారు. అయితే అర్ధరాత్రి వాళ్ళు ఆ తుఫాన్లో చనిపోదాం అనుకున్నారు. ఆ పరిస్థితుల్లో యేసుప్రభువు నడుచుకుంటూ వస్తూ ఉంటే యేసు నుంచి భయపడతా ఉన్నారు. భూతం అనుకుంటు, దయ్యం అనుకుంటున్నారు. అప్పుడు ఏమన్నాడు? ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడను. ఏ పరిస్థితుల్లో? తుఫానుల్లో. మన జీవితంలో కూడా గాలి తుఫాను రక్షించడం మాత్రం కాదు, కొన్ని సందర్భాలు తుఫానులు వస్తాయి. తుఫాను లాంటి పరిస్థితులు కూడా నిలవలసి వస్తుంది, కష్టాల శ్రమల్లో. ఆ పరిస్థితుల్లో మన దేవుడు ఆనాడు శిష్యులను ఏమంటున్నాడు? ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకుడి అంటున్నాడు. ఇక్కడ చూడాలి, నిద్రపోవద్దు సిస్టర్స్. ఇక్కడ చూడండి, కుర్చీలు కూర్చుంటారు, మంచి చల్లగా ఉంటున్నారు. కాబట్టి ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకుడి అంటున్నాడు. కాబట్టి దేవుడు ఎవరంట? ధైర్యపరిచేవాడు, గాలి తుఫాన్లో మనకు సమాధానం కలుగజేసేవాడు. అయితే పేతురు ఏమంటున్నాడు అంటే, ప్రభువా నీవే అయితే నేను కూడా నడుస్తా అంటాడు. అయితే నడవమన్నాడు. నడిచినాడు, కానీ గాలి తుఫాను చూసి మునిగిపోయినాడు. మునిగిపోతే యేసుప్రభువు ఏమన్నాడు? 14:31 చూడండి. అల్ప విశ్వాసి. కాబట్టి పేతురు ఎవరంట? విశ్వాసం, యేసయ్య విశ్వాసకర్త అయిన విశ్వాసనకర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూసినంత వరకు ముందుకు నడిచిండు. ఎప్పుడైతే గాలి తుఫాను చూశాడో మునిగిపోయాడు.
అయితే ప్రభువా నన్ను రక్షించమనగానే ఏమంటున్నాడు? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే పని చేజాపి లేవనెత్తినాడు. అల్ప విశ్వాసి. చాలా సందర్భాల్లో మనం కూడా అల్ప విశ్వాసంతో ఉంటాం, భయపడతాం. ఆ పరిస్థితుల్లో పేతురు లేవనెత్తినట్టు దేవుడు ఎన్నోసార్లు మనల్ని లేవనెత్తినవాడుగా, బలపరిచినవాడుగా, ధైర్యపరిచినవాడుగా ఉంటున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 9 వచనం. యోహాను సువార్త 20:19. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని. కాబట్టి ఈ విధంగా యేసుప్రభువారు ఏమంటున్నాడు? ఆనాడు యేసయ్య చనిపోయినాడు, చంపేసినారు యేసయ్యను, సిలువేసినారు. అయితే యేసయ్యను సిలువేసిన తర్వాత శిష్యులు భయపడి ఆదివారం రోజు ఏం చేశారంట? తలుపులు మూసుకొని ఉంటే దేవుడు వారి మధ్య ప్రత్యక్షమై ఏమంటున్నాడు? మీకు సమాధానం కలుగునుగాక అంటున్నాడు. కాబట్టి భయంతో ఉన్న వాళ్ళకు దేవుడు ఏం చేస్తున్నాడు? సమాధానం కలుగజేస్తున్నాడు. అప్పుడు 10 మంది శిష్యులు ఉన్నారని ఒకరు లేడు. ఎవరు? తోమ. ఆ తోమకు మిగతా వాళ్ళు అంటారు, మేము యేసయ్యను చూసామంటే నమ్మతలేడు. నేను ఏమంటున్నాడంటే, నేను ఆయన చేతుల మేకుల గుర్తును చూసి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కన ఉంచితేనే కానీ నమ్మను అంటాడు. అయితే యేసుప్రభువారు మరోసారి వాళ్ళకు ప్రత్యక్షమైన 20వ అధ్యాయం 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మళ్ళీ తోమతో కూడా అంటున్నాడు, మీకు సమాధానం. ఈసారి తోమ ఉన్నాడు, మీకు సమాధానం కలుగునుగా అంటున్నాడు. మన దేవుడు సమాధానకర్త. తర్వాత యేసయ్య ఏమంటుండో చూడండి, 27వ వచనం. తర్వాత తోమను చూసి నీ వేలిడి చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసియు కాక విశ్వాసివై ఉన్నాడు. అంటే తోమ ఏమైనాడు? అవిశ్వాసే, నమ్మతలేడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో అవిశ్వాసం వస్తుంది, అల్ప విశ్వాసం వస్తుంది, అవిశ్వాసం వస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ తోమను హెచ్చరిస్తూ ఉన్నాడు, అవిశ్వాసి కాక ఏమంటున్నాడు? విశ్వాసివై ఉండమంటున్నాడు. తర్వాత తోమ అంటున్నాడు, నా ప్రభువా నా దేవ అన్నప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు నన్ను చూసి నమ్మితివి కనుక అని చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి మనం ధన్యులం. 1 పేతురు 1:8 రాయబడ్డది, మనం ఆయన చూడకనే చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషం పొందినమంట. చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషం. సరే, ఈ విధంగా యేసుప్రభువారు ఎవరు అంటే ఆయన సమాధానకర్త. అబ్షలోము అంటే సమాధాన తండ్రి. అయితే అబ్షలోము బట్టి మనము సమాధానకర్త అయిన యేసుప్రభువారిని మనం ధ్యానం చేస్తాం. యేసయ్య సమాధానకర్త. అబ్షలోము చనిపోవడం, అబ్షలోము మరణం ద్వారా ఆనాడు దావీదు కాలంలో ఇశ్రాయేలు సమాధానం కలిగినట్టు యేసుప్రభువారి యొక్క మరణం ద్వారా మనం తండ్రి దేవునితో సమాధానపరచబడ్డాం. తర్వాత చూడ మరోసారి 2 సమూయేలు 14:25. 2 సమూయేలు 14:25. త్వరగా. ఇశ్రాయేలు అందరిలో అబ్షలోమంత సౌందర్యం గలవాడు ఒకడు లేడు. అరకాలు మొదలుకొని తల వరకు ఏ లోపం అతని యందు లేకపోయాను. ఇక్కడ అబ్షలోమంత సౌందర్యం గలవాడు ఎవడూ లేడు. ఇక్కడ మనం గమనించవలసింది అబ్షలోము సౌందర్యవంతుడం చూసాం. దేవుని వాక్యంలో కీర్తనలు 45:2 చూడండి. కీర్తనలు 45:2. 45వ కీర్తన 2వ వచనం. నరుల కంటే నువ్వు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యం నిన్ను ఆశ్రయించును. కాబట్టి ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈయన ఎవరంట? అతి సుందరుడంట. పరలోక పెండ్లి కుమారుడు యేసుప్రభు వారు ఈయన అతి సుందరుడంట. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. కాబట్టి ఆనాడు షూలమితి కూడా అంటది కదా, 2 సమూయేలు పరమగీతాలు 5:10లో నా ప్రియుడు ధవలవనుడు రత్నవనుడు 10,000 మంది పురుషులు అతన్ని గుర్తింపవచ్చుని అంటాడు. సరే, ఇక్కడ మనం గమనించవలసింది ఈ విధంగా మన దేవుడు అతి సుందరుడు అని మనం ఉదయకాల సమయంలో మనం ఆరాధించవలసిన వారిగా ఉంటున్నాం. మొట్టమొదట ఆయన మన సమాధానకర్త అని చూసాము. అదేవిధంగా ఆయన ఎవరంటే అతి సుందరుడు అని
దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అదేవిధంగా దేవుని వాక్యంలో చూడండి, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తను తానే రిక్తంగా చేసుకుని. కాబట్టి ఇక్కడ పరలోక పెళ్లి కుమారుడు యేసుప్రభువు వారు అతి సుందరుడిగా మనం చూస్తా ఉన్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనం. యెషయా 53:2. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైన లేదు, మనం అతను చూసి అపేక్షించినట్లుగా. కాబట్టి ఇక్కడ మనం అబ్షాలోము సౌందర్యవంతుడిగా చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేల్ అందరిలో అతను వంటి సౌందర్యవంతుడు లేడని చూసాము. అయితే మన లోకరక్షకుడు యేసుప్రభువు వారు అతి సుందరుడుగా, పరలోక పెళ్లి కుమారుడు అతి సుందరుడుగా మనం యేసయ్యను చూస్తూ ఉన్నాం. అయితే కలువరి శిలువలో అతి సుందరుడైన యేసయ్య ఏమైనాడు? తన సౌందర్యం అంతా కోల్పోయినాడు. ఈ విధంగా మన పాపాల నిమిత్తమే బలైనాడు. ఈ విధంగా అతనికి స్వరూపం లేదు, సొగసు లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత 3వ వచనం. అతడు త్రుండికింపబడినవాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడినవాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడని. ఒకప్పుడు ఎటువంటి వాడు? అతి సుందరుడు. ఎటువంటి వాడంట? అతి సుందరుడు. ఏమైనాడు? మనుషులు చూడండి, పురుషులు కూర్చున్న ఇక్కడ చూడండి అట్లా. కాబట్టి మనుషులు ఏమైనారంట? చూడనల్లని వాడు అయినాడంట. ఎవరొక్కన అక్క పేరు ఏం పేరు? చూడక నిద్రపోయేటోళ్ళని జర లేపరి. సరే, ఈ విధంగా మనుషులు ఏమైనారంట? చూడనల్లని వాడు అయినాడంట. అతి సుందరుడైన యేసయ్య ఏమైనాడు? మనుషులు చూడనల్లని వాడు అయిన, తన సౌందర్యం ఒక వికారుండైనాడంట. ఆయన తన సౌందర్యానంతా కోల్పోయిన వాడుగా ఉన్నాడు. ఎవరి కొరకు ఆ సౌందర్యం అంతా కోల్పోయినాడు? నీ కొరకు, నా కొరకు. మన పాపాన్ని బట్టి సిలువలో ఆయన నలగొట్టబడ్డాడు. తన సౌందర్యం అంతా కోల్పోయినాడు. మన ఫిలిప్పీయులకు రాయబడిన పత్రికల్లో చూసిన ప్రకారము ఆయన దేవుని స్వరూపం గలవాడంట. ఆయన ఎవరు? యేసుప్రభువు వారు దేవుని స్వరూపం గలవాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు. ఏమైనాడంట? దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఏం చేశాడంట? ఏం చేశాడు? మనుషుల పోలిగా పుట్టి. కాబట్టి దేవుని స్వరూపం గలవాడు ఏమైనాడు? దాసు రూపం దాచుకున్నాడు. దాసుడు అంటే బానిస. మన దాసుడు అని రాయబడ్డా, కానీ వాస్తవ పూర్వకాలంలో బానిసలు ఉండేవారు. కాబట్టి కొంతమంది అంటారు కదా, తాగుడు బానిస, దాని బానిస, దీని బానిస అంటారు కదా. కాబట్టి మనం అందరము ఎవరమంట? చూడండి, యోహాను సువార్త 8:34 చూడండి. యోహాను సువార్త 8:34 వచ్చిన. అందుకు యేసు, పాపం చేయ ప్రతివాడు, మనమందరం పాపానికి దాసులం, పాపానికి బానిసలం. అయితే మనల్ని పాప దాసత్వం నుంచి విడిపించడానికి కొరకు ఆయన ఏమైనాడంట? పాపానికి ఆయన దాసు రూపం ధరించినాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మార్కు సువార్తలో అంటాడు, మనిషి కుమారుడు పరిచారం చేయటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేకుల ప్రతిగా తన ప్రాణం విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి కోసం వచ్చాడు. కాబట్టి యేసుప్రభువు వారు తాను మన కొరకు బానిసగా ఈ లోకంలో జన్మించిన వాడుగా, దాసు రూపం ధరించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి చూడండి, అదేవిధంగా యోహాను సువార్త 8:31 వచ్చిన. కాబట్టి యేసు 32 వచ్చిన. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, సరే మీరు నా వాక్యం నిలిచిన వారైతే నిజంగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించేద్దరు, అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయనని చెప్పాను. కాబట్టి మనము బానిసలం. దేనికి? పాపానికి బానిసలం, దాసులం. అయితే పాపపు బానిసత్వం నుంచి విడిపించేవారు ఎవరు? ఏం విడిపిస్తారంట?
సత్యం ఏం చేస్తుందంట, స్వతంత్రులుగా చేయను. మనకు కూడా ఒకప్పుడు ఈ విధంగా మన ఇండియా కూడా, మన భారతదేశము బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉండే మనకు 40 ఏళ్ళలో మనకు స్వాతంత్రం వచ్చింది. అయితే ఒకప్పుడు మనం పాపానికి బానిసలము. అయితే పాప బానిసత్వం నుంచి విడిపించేది ఎవరు అంటే సత్యమే విడిపిస్తుందంట. ఎవరు ఆ సత్యం అంటే యోహాను సువార్త 14:6లో రాయబడిన ప్రకారము ఏమంటాడు యేసయ్య, నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తన చేద్దకు రాలేడు అంటాడు. యేసయ్య ఎవరు? సత్యం. సత్యం ఏం చేస్తుంది? స్వతంత్రంగా చేస్తుంది. ఎక్కడి నుంచి? పాప దాసత్వం నుంచి. మనం అందరం ఎవరమంట? పాప దాసులం. దేవుని స్వరూపం గల యేసయ్య ఏం చేశాడు? ఏమైనాడు? దాసురూపం ధరించాడు. ఎందుకొరకు? మనం పాప దాసత్వంలో ఉన్నామని, పాప దాసత్వం విడిపించడానికి కొరకు. తర్వాత ఏమైనాడంట? దాసురూపం ధరించినాడు, రిక్తుడైనాడు. యేసయ్య ఏమైనాడంట? రిక్తుడంటే దరిద్రుడు. కాబట్టి మనల్ని ధనవంతులుగా చేయడానికి కొరకు యేసయ్య ఏమైనాడంట? దరిద్రుడైనాడని 2 కొరింథీ 8:9 రాయబడ్డది. 2 కొరింథీ 8:9లో మనము ఆయన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మన నిమిత్తం ఆయన దరిద్రుడైనాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ విధంగా యేసుప్రభువు వారు తాను మన కొరకై తన సౌందర్యాన్నంతా కోల్పోయినాడు. మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తాను విధేయత చూపినాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. తర్వాత చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, 9-10. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసునామమున వంగునట్లు, ప్రతి వారి నాలుక తండ్రి దేవుని యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయన. కాబట్టి యేసయ్య దేవుని స్వరూపం గలవాడు. ఎంతో తగ్గించుకున్నాడు. శిలువ మరణం అంటే నీచమైన మరణం. ఎంతో తగ్గించుకున్నాడు. ఘోరమైన మరణం పొందినాడు. చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, 3వ తిరిగి లేచి ఇప్పుడు హెచ్చించబడ్డాడు, తండ్రి కృపాసనం మీద కూర్చున్నాడు. కాబట్టి ప్రతి వారి మోకాలు యేసునామమున వంగునట్లు, ప్రతి వారి నాలుక యేసు ప్రభువుని ఒప్పుకొనినట్లు, అన్ని నామాలకు ఏ నామంట? పైనామం యేసయ్యకి ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఈ విధంగా అన్ని నామాలకు పైనామం, ఈ విధంగా యేసయ్య నామం ఘనమైన నామం, యేసయ్యను మనం ఘనపరచవలసిన వారుగా ఉంటున్నాం. కాబట్టి యేసయ్య మన కొరకు ఏమైనాడు? తన సౌందర్యం అంతా కోల్పోయినాడని. అతి సుందరుడు మన కొరకు తన సౌందర్యం అంతా కోల్పోయినాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒక మాట, పరమగీతం 1వ అధ్యాయము 6వ వచనం. నల్లని దానని చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోట కావలికత్తగా నుంచిరి, అయితే నా సొంత తోటని కాయకపోతుంది. సరే, ఇక్కడ మనం గమనించవలసింది, షూలమితి అంటుంది నేను నల్లని దానిని. నల్లని అంటే నలుపు అనేది పాపాన్ని చూపిస్తుంది. పాపాన్ని బట్టి మనం కూడా వికారంగా ఉన్నాం. అయితే ఆ యొక్క సొలొమోను ఏమంటుండో చూడండి, 8వ వచనం 1:8. నారిమణి సుందరి, ఇక్కడ అందరేమో చిన్న చూపు చూస్తారు నల్లదని. అయితే ఆ యొక్క సొలొమోను ఏమంటున్నాడు? నారిమణి సుందరి అంటున్నాడు. సుందరి అని ఇక్కడ రాయబడ్డది. ఇంగ్లీషులో ఫెయిరెస్ట్ ఎమాంగ్ ఉమెన్ అంటాడు. స్త్రీలలో అతి సుందరి అని. అంటే ఈ విధంగా పరమ సొలొమోను పాపాన్ని బట్టి మనం వికారంగా ఉన్నప్పటికీ పరలోక పెళ్లి కుమారుడు యేసయ్య పరమ సొలొమోను మనల్ని ఏమని పిలుస్తున్నాడు? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని నారీమణి సుందరి అని పిలుస్తా ఉన్నాడు. 4వ అధ్యాయం పరమగీతము 7వ వచనం, 4:7. నా ప్రియురాల, నువ్వు అధిక సుందరివి, నీ యందు కలంకమేమీ లేదు. ఒకప్పుడు మనల్ని కలంకమే. సొలొమోను ఆ యొక్క అబ్షాలోము చూసినాం కదా, అరకాలం మొదలుకొని తల వరకు ఏం లేదంట, ఏ లోపం లేదు. అయితే మనం విషయం గమనిస్తే అరకాలం మొదలు తల వరకు అంతా పాపమే, నిలువెల్ల పాపమే. అయితే తేలికైతే తోకలు ఉంటుందంట విషయము, పాముకైతే తలలో ఉంటుంది. మనిషికి నిలువెల్ల పాపమే, నిలువెల్ల విషయమే పాపం. ఇటువంటి పాపాతులమైన మనల్ని దేవుడు మనల్ని ప్రేమించి ఆయన రక్తం ద్వారా మన పాపాలను కడిగిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియురాలను అధిక సుందరివి, నీ యందు కలంకమేమీ లేదు అంటున్నాడు. అదేవిధంగా చూడండి, దేవుని వాక్యములో 5వ అధ్యాయము పరమగీతము 5:9 వచనం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా. ఇక్కడ ఎవరంటున్నారు ఈ మాట?
యెరూషలేము కుమార్తెలే చదవండి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం చాలు. కాబట్టి ఒకప్పుడు చిన్న చూపులు చూసిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? షూలమితిని స్త్రీలలో అధిక సుందరవగుదాని అంటున్నాడు. కాబట్టి మనం కూడా పాపాన్ని బట్టి వికారంగా ఉన్నవారము యేసుప్రభువారు మనకేం చేశాడో మన పాపాలను కడిగేసి మన కలంకమంతా తొలగించి ఈ విధంగా మనకు ఆత్మీయ సౌందర్యం ఇచ్చాడు. ఇక్కడ 7వ వచనం చూసాం కదా, నా ప్రియులారా నీవు అధిక సుందరివి. మనం యేసయ్యను ఏం చూసాము? అతి సుందరిగా చూసాం. యేసయ్య ఎవరు? అతి సుందరుడైన యేసయ్య పాపాన్ని బట్టి వికారంగా ఉన్న మనలను ప్రేమించి తన సౌందర్యం అంతా కోల్పోయి మనకి ఆత్మీయ సౌందర్యం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు? నీవు అధిక సుందరి అంటున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? షూలమితి సంఘాన్ని సాదృశ్యం. ఆయన స్వరక్తం ఇచ్చి సంబంధించిన సంఘంలో చేర్చి మనకు ఈ యొక్క ఆత్మీయ సౌందర్యం ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. నీ యందు కలంకమేమీ లేదు. ఒకప్పుడు అంతా పాపమే, ఇప్పుడు ఏ పాపం లేదంట, ఏ కలంకం లేదంటున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 50. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 20వ వచనం. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషను వెదికినను అది కనబడకుండాను, యూదా పాపములు వెదికినను అవి దొరకవు, శేషించిన వారిని నేను క్షమించేదను, ఇదే యెహోవా. కాబట్టి షూలమితి గురించి ఏ విధంగా నీలందు కలంకం ఏది లేదంటున్నాడు. అట్లనే ఆ కాలమున ఏందంట, ఇశ్రాయేలు వారి దోషము వెతికినా కూడా అది కనబడదు అంటున్నాడు. యూదా పాపాలు వెతికినా అవి దొరకవు. ఎందుకొరకంటే మన పాపాలు దేవుడు ఎంత దూరపరిచాడో 103 కీర్తన 12లో రాయబడిన ప్రకారము పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరపరిచాడు. యెషయా 37:8లో 18లో అక్కడ గమనిస్తే వీపు వెనక బాగా వేసుకున్నట్ట. మన పాపాలు ఎక్కడ వేసుకున్నట్ట? వీపు వెనక బాగాన. అదేవిధంగా మీకా 7వ అధ్యాయం 19వ వచనంలో సముద్రపు అగాధం లేచినంట, దొరకవు అవి. ఎక్కడ వేసాడు మన పాపాలు? సముద్రపు అగాధంలో. కాబట్టి దేవుడు మన కలంకం, మన పాపము, దోషమును తొలగించి ఆ విధంగా అతి సుందరుడైన యేసయ్య మనకిచ్చిన ఆత్మీయ సౌందర్యాన్ని బట్టి ఈ ఆత్మీయ సౌందర్యంతో మనం యేసయ్యను ఆరాధన చేయాలి. కీర్తనలు 45:11 చూడండి. కీర్తనలు 45:11. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యం కోరినవాడు, అతనికి ఏం చేయాలంట? నమస్కరించాలి. కాబట్టి మనం కూడా అతి సుందరుడైన యేసయ్యను మనకిచ్చిన ఆత్మీయ సౌందర్యాన్ని బట్టి మనము ఆరాధించవలసిన వారు, ఆత్మీయ సౌందర్యంతో మనము ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. 96వ కీర్తన 9వ వచనం. కీర్తన 96:9. పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. కాబట్టి మనం నమస్కారం చేయాలంట. ఎట్లా? పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధి వణకుడి. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి మనం అబ్షలోము అనే గురించి చూసాం. అబ్షలోము అంటే అర్థము సమాధాన తండ్రి. దాని ద్వారా మనం కాబట్టి యేసుప్రభు వారు సమాధానకర్తగా మనం చూసాం. ఆయన బట్టి మనం తండ్రి అయిన దేవునితో, యేసయ్య బలియాగం ద్వారా మనము తండ్రి అయిన దేవునితో సమాధానపరచబడ్డాం. రెండవదిగా ఈ విధంగా అబ్షలోము ఎంతో సౌందర్యవంతుడని, అతనంత సౌందర్యవంతుడు ఇశ్రాయేలు ఎవరు లేడని చూసాం. అట్లనే యేసుప్రభు వారు ఎవరంట? అతి సుందరుడు అయిన యేసయ్య పాపానికి వికారంగా ఉన్న మనల్ని ఏం చేశాడు? ఆత్మీయ సౌందర్యం చేశాడు. అతి సుందరి అని పిలుస్తున్నాడు. కాబట్టి ఆత్మీయ సౌందర్యంతో మన పరలోక దేవుని ఆరాధించవలసిన వారిగా ఉంటున్నాం. మరొక మాట మనం గమనించవలసింది, అరకాలు మొదలుకొని తల వరకు ఏం లేదంట అతనిలో, ఏ లోపం లేదు. యెషయా గ్రంథం 1:6 మనకు తెలిసిన విషయమే. యెషయా గ్రంథము 1:6 అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమేం లేదు. ఎక్కడ చూసినాను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. కాబట్టి నిలువెల్ల పాపమే. అరకాలు మొదలుకొని తల వరకు మనలో ఏమైనా మంచి ఉందంటే నిలువెల్ల పాపమే అంట. కాబట్టి యేసుప్రభు వారిలో ఏ లోపం లేదు. ఆత్మీయంగా ఈ విధంగా దేవునికి ప్రియమైన కుమారుడు యేసుప్రభు, పరలోక పెళ్లి కుమారుడు, రాజకుమారుడు యేసుప్రభు వారు. ఆయన ఎటువంటి వాడంటే అతి సుందరుడు. ఆయనలో ఏ లోపం లేదు.
అయితే మన విషయాన్ని గమనిస్తే అరకాలు మొదలుకొని తల వరకు నిలవెల్ల పాపమే అని, ఆ పాపంతో నిన్నవారమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు తెలిసే విషయమే. కీర్తనలు 51:5 దావీదు ఏమంటాడు? నీ పాపలు పుట్టినవాడను పాపలన్న తల్లి గర్భమున ధరించిందంటాడు. మన జన్మతోనే మనం పాపులుగా ఉంటా ఉన్నాం. కాబట్టి అదేవిధంగా దేవుని వాక్యములో పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 7:18-19 అంటాడు, నా యందు అనగా నా శరీరమందు మంచి ఏది నివసింపదంటాడు. మనం పాపంలో జన్మించిన వారము, అంత మాత్రం కాదు పాపంలో జీవిస్తున్నాం, మనలో మంచి ఏమీ లేదు. అదేవిధంగా దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనం. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఓసి ఒక్కడే మిగిలను, ఆ స్త్రీ మధ్య నిలబడి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక పాపత్నురాలు ఉన్నది, ఆమె వ్యభిచారం మంది పట్టబడ్డది, ఆమె రాళ్ళతో ఒకటి చంపాలని వచ్చినారు. అయితే యేసయ్యని అంటారు, బోధకుడా మన ధర్మశాస్త్రం చెప్తుంది ఈమె రాళ్ళతో కొట్టి చంపాలంటుంది, మరి నువ్వేం చెప్తావు అంటే యేసయ్య ఏం చేయలేదు, మౌనంగా ఉంటాడు. ఇంకా పట్టుబడతారు. అడిగితే యేసయ్య ఏమంటాడు? మీలో పాప లేనివాడు మొట్టమొదట ఆ మీద రాయేమంటాడు. నేల మీద రాస్తా ఉన్నాడు. రాస్తా ఉంటే ఏం రాస్తుండే యేసయ్య? వాళ్ళ పాపాలు రాస్తుండేమో. వాళ్ళ పాపాలు జ్ఞాపకం వచ్చి వాళ్ళ మనస్సాక్షి గద్దించింది. వాళ్ళ మనస్సాక్షి గద్దించి ఏం చేసిందట చూడండి. వారా మాట విని అని అక్కడ ఒకటి ఉంది, కింద చూస్తే మనస్సాక్షి చేత గద్దింపబడినవారు ఉంది. వాళ్ళ మనస్సాక్షి గద్దిస్తుంది పాపాలు. కాబట్టి ఆమె దొరికింది కాబట్టి దొంగ అయింది. దొరికితే దొంగ, దొరకపోతే వీళ్ళు మేము దొరలమనుకున్నారు. అలా దొంగతనం అంతా దేవుని తెలుస్తుంది అట్లా. కాబట్టి చాలామంది ఏమనుకుంటారు, నా అంత మంచివాడు లేడు, నా అంత నీతిమంతురాలు లేరు అనుకుంటారు. కానీ మన పాపాలు, మన రహస్యాలని ఎవరు తెలుసు అంట? దేవుని తెలుసు. కాబట్టి వాళ్ళ రహస్యాలను బయట పెట్టినాడు దేవుడు. మనసాక్షి గద్దిస్తూ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఉండలేకపోయారు. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఏం చేశారంట? అందరు వెళ్ళిపోయారు. కాబట్టి మరి పెద్దోళ్ళు వద్ద పోయారు. చిన్నోళ్ళు ఉంటూ ఉండొచ్చు కదా. పెద్దోళ్ళు పెద్ద పాపాలు ఉన్నాయి, చిన్నోళ్ళు అందరూ పాపలే, ఏ భేదం లేదు, అందరూ పాపం మనం అందరం పాపలే. అక్కడ పాపాత్తురాలు ఉంది, పరిశుద్ధుడైన యేసయ్య ఉన్నాడు. ఆమె శిక్షించే అధికారం ఆమెకే ఉంది. అయితే ఆమెను శిక్షించిన యేసయ్య శిక్షించలే. ఎవరికి శిక్ష విధింపలేదా అంటే లేదు ప్రభు అంటే నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక పాపం చేయకమంటాడు. కాబట్టి మనం పాపంలో జన్మించిన వారము, పాపంలో జీవించిన వారము, పాప మనసాక్షి కలిగి ఉన్న వారము. అయితే యేసు ప్రభువు ఎట్లా జన్మించాడు? మత్తయి సువార్త 1:18 రాయబడ్డది, ఆయన పరిశుద్ధాత్మలో జన్మించాడు. ఆయన జన్మలో ఏం లేదు, పాపం లేదు. ఇక్కడే 8:46 అంటాడు, అందరి పాపం చూపించిండు, మరి నాలో పాపం చూపిస్తారంటాడు. చూడండి 8:46, యోహాను 8:46 ఏమంటాడు? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను అంటాడు. ఎవరు చూపించలేకపోయారు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయనలో జీవితంలో పాపం లేదు. ఈయన పరిశుద్ధుడు. యేసయ్య ఎవరు? పరిశుద్ధుడు. కాబట్టి మొదటి పేతురు 1:14 అంటాడు, నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండవలను. పరిశుద్ధుడైన దేవుడు ఈ విధంగా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, మన పాపాలను కడిగినాడు. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపను కడిగి పవిత్రులుగా చేయను. కాబట్టి ఈ విధంగా దేవుడు ఈ యొక్క అరికాలు మొదలుకొని తల వరకు అబ్షలోములో ఏ లోపం లేదని చూసాం. దీన్ని బట్టి మనం గమనించవలసింది, మనం పాపలం, అరకాలము నిలవల్ల పాపలము. అయితే పాపలు జన్మించిన వారము, పాపలు జీవిస్తున్న వారము, పాప మనసాక్షి కలిగిన వారము. అయితే యేసుప్రభువు వారు మన కొరకై పాపలేనివాడు జన్మించి పాపలేనివాడు జీవించి ఆయన పాపుల రక్షకుడిగా వచ్చాడు. ఆనాడు పాపాతురాలైన ఆ స్త్రీని మాత్రమే కాదు మనల్ని రక్షించాడు. అంచేతనే పేతురు ఏమంటాడు, పౌలు ఏమంటాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమున వచ్చిన వాక్యం నమ్మదగినదియో పూర్ణాంగీకార యోగ్యమైందని అంటాడు. మన మనసాక్షి ఒకప్పుడు మన నేరం మోపుతా ఉంది మన పాపాలని. అయితే యేసయ్య ఏం చేశాడు? ఏప్రిల్కు 9:14 చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 వచనం. ఏప్రిల్కు 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవుని నిర్దోషినిగాను అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను వెచ్చి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని, మన మనస్సాక్షిని ఏం శుద్ధి చేస్తుందంట? యేసయ్య రక్తం.
కాబట్టి ఈ విధంగా యేసయ్య రక్తం మన మనసాక్షిని శుద్ధి చేసింది. ఒకప్పుడు నేరారోపణ మనస్సాక్షి ఉన్నది, అలా మనసాక్షి గర్దిస్తుంది. అయితే యేసయ్య ఏం చేశాడు? మన పాపాలను కడిగినాడు, మన హృదయాన్ని శుద్ధి చేసినాడు. కాబట్టి మన మనస్సాక్షిని కూడా ఆయన రక్తం పవిత్రపరిచినాడు. ఇప్పుడు మనం చెప్పగలుగుతాం, కాబట్టి యేసయ్య నా పాపాలు క్షమించినాడు, నేను దేవుని బిడ్డను, ఈ విధంగా నేను ఈ లోకం విడిచిపెట్టి నా పరలోకం ఉంది అని మనం నేడు చెప్పగలం. కాబట్టి ఈ విధంగా దేవుడు మనకిచ్చిన మంచి మనస్సాక్షిని బట్టి, ఈ విధంగా మనకిచ్చిన పరిశుద్ధతను బట్టి, ఈ విధంగా మనకిచ్చిన రక్షణ బట్టి మనం ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించవలసిన వారికి ఉంటున్నాం. అరకాలు మొదలుకొని తల వరకు అతనిలో ఏం లేదంట, ఏ లోపం లేనట్టు చూశాం. అదేవిధంగా ఇక్కడ పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఏమైనారో అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ మనసుకు గద్దిస్తుంది, మన సమయం లేదు. ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రాలో ఆ లోతు ఇంటి చుట్టుముట్టిరంట. బాలురు, వృద్ధులు, ప్రజలందరూ చుట్టుముట్టిరంట సొదొమ గొమొర్రా. కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణాలు ఏమైనాయంటే దేవుడు అగ్నిగంధకాల చేత కురిపించి నాశనం చేశారు. లోతు చేతులు, లోతు భార్య చేతులు, లోతు ఇద్దరు బిడ్డల చేతులు దేవదూతలు పట్టుకొని బయట తీసుకుపోయినారు. తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాలు ఏమైనాయి? అగ్నిగంధకాల చేత కురవబడి కాలిపోయినాయి, నాశనం అయిపోయినాయి. వాళ్ళు చాలా దుర్మార్గులు. కాబట్టి బాలురు, వృద్ధులు, ప్రజలందరూ, కాబట్టి అందరూ కూడా చెడిపోయిన వారిగా ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, 19వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నది. వారు ఆ పట్టణస్థులు, సొదొమ మనుషులు, బాలును, వృద్ధులు, ప్రజలందరూ 4 దిక్కుల నుండి కూడి వచ్చి, కాబట్టి వీళ్ళు ఎంత చెడిపోయిన వాళ్ళు అంటే ఆ దేవదూతలు కావాలి మాకు, దేవదూతలతో మేము పాపం చేస్తామంటారు. ఇప్పుడు మగవాళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అంత చెడిపోయిన వాళ్ళు. ఎవరు చెడిపోయిన అంటే బాలులు, వృద్ధులు, అందరూ చెడిపోయిన వాళ్ళే. కాబట్టి మాకు దేవదూతలు కావాలంటే లోతు అంటాడు, పెళ్లి కాని పిల్లలు ఇళ్ళని తీసుకోపోండి అంటే మాకు ఇల్లొద్దు, మాకు వాళ్ళే కావాలి అంటారు. అంటే అంత చెడిపోయిన వాళ్ళు. అందుచేతనే సొదొమ గొమొర్రా పట్టణాలు ఏమైనా అగ్నిగంధకాలతో కూర్చి కాలిపోయి నాశనం అయిపోయినాయి. కాబట్టి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు మాత్రమే కాదు, ఈ భూలోకం అంతా కూడా ఒక దినం కాలిపోద్దంట. ఒకప్పుడు జలప్రలయం వచ్చింది, భూలోకం మునిగిపోయింది. ఇప్పుడు జలప్రలయం రాదు కానీ అగ్నిప్రలయం రాబోతుందంట. కాబట్టి అయితే ఈ అగ్ని కొరకు భూలోకం ఎదురు చూస్తుందంట. మనమందరం కూడా నశించిపోవలసిన వారమే. చూడండి, 2వ పేతురు పత్రికలో ఈ మాటలు రాయబడ్డాయి. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి భూలోకం అంతా అగ్ని కొరకు ఏం చేయబడ్డదంట? నిలువ చేయబడ్డది. కాబట్టి అదే వాక్యం భద్ర చేయబడ్డది. కాబట్టి ఈ భూలోకం అంతా కాలిపోయే దినం రాబోతా ఉంది. అయితే మనమందరం కూడా అగ్నిగుండాన్ని పాత్రులం. కాబట్టి దేని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రకటన గ్రంథం 20:15లో ఎవరి పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడి అగ్నిగుండములో. కాబట్టి మనమందరం నా అగ్నిగుండాన్ని పాత్రులం. సొదొమ గొమొర్రాలాగా మనం నాశనం కావాల్సిన వారం. అయితే అగ్నిగుండాన్ని పాత్రులమైన మనలను దేవుడు రక్షించిన వాడు. ఆయన కృపచేత రక్షించిన కుమారుని బలియాగం ద్వారా మనం రక్షించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మన పేరు జీవగ్రంథమందు రాసుకున్నాడు. ఈ విధంగా లూకా సువార్త 10:20 వచనంలో శిష్యులు అంటారు, ప్రభువా మీ ప్రార్థన చేస్తే దయ్యాలు పోతున్నాయి అంటే, దయ్యాలు పోతున్నాయి సంతోషించకండి, మీ పేరులో జీవగ్రంథమందు రాయబడిన సంతోషించమంటారు. లూకా 10:20లో ఏమంటున్నాడు? మీ పేర్లు ఎక్కడ రాయబడి సంతోషించాలంట? జీవగ్రంథమందు. అగ్నిగుండాన్ని పాత్రలు, అగ్నిగుండంలో ఎవరు వేయబడతారు? జీవగ్రంథం పేరు లేకపోతే అగ్నిగుండం వేయబడతాం. కాబట్టి దేవుడు మన పేరు జీవగ్రంథం రాసుకున్నందుకై ఈ గొప్ప దేవుని మనము ఆరాధించవలసిన వారికి ఉంటున్నాం. అంటే సొదొమ గొమొర్రా ప్రజల్లాగా మనం కూడా అగ్నిగుండాన్ని పాత్రలం అయినప్పటికీ దేవుడు కృప చూపించి మన మీద చూపాల్సిన ఉగ్రత తన ప్రియకుమారు మీద చూపి మనం రక్షించిన వాడిగా ఉంటున్నాడు. అదేవిధంగా మనకు సమయం లేదు. యోబు గ్రంథంలో యోబు గురించి గమనిస్తే, యోబు కూడా అరకాలం మొదలుకొని తల వరకు ఏమైందంటే చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ చదువు. అపవాది యెహోవా సన్నిధిని బయలు వెళ్ళి అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. కాబట్టి యోబు యొక్క శ్రమ మనకు తెలుసు. కాబట్టి యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు అయ్యుండి చెడుతను విసర్జించిన వాడు. కాబట్టి అతను లేని తప్పు లేదు. శోధన వచ్చింది. అయితే
ఒక్క దినమే ఏమైనారు? 7 కుమారులు 3 బిడ్డలు చనిపోయినారు. ఆస్తి అంతా పోయింది. అంతటితో సరిపోలేదు. చివరికి ఏమొచ్చింది? భయంకర రోగం. అరకాలు మొదలుకొని తల వరకు భయంకరమైన కురుపులు, బాధకరమైన కురుపులు అంట. ఆ బాధ తట్టుకోలేక యోబు ఏం చేస్తున్నాడు? బూడిదలో కూర్చొని పెంక గుక్కుంటున్నాడట. యోబు యొక్క శ్రమల గురించి రాయబడ్డది. భార్య అంటుంది, ఇంకా నువ్వు యథార్థను వదులుకుంది దేవుని దూషించి మరణకం అంటది. యోబు స్నేహితులు ఆదరించడానికి వచ్చి ఇంకా బాధ పెడుతున్నారు. నీ కొడుకులు పాపం చేసిర్రేమో, అధిక సచ్చిర్రేమో అని యోబు స్నేహితులు ఆదరించే బదులు ఇంకా బాధ పెడుతున్నారు. యోబు ఆ శ్రమలన్నీ కూడా ఎంతో సహనంతో భరించిన వాడుకుంటున్నాడు. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. యాకోబు పత్రిక 5:11. సహించిన వారమైతే సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. ఆయన ఎంతో జాలి సహనం గలవాడని. ఎవరంట జాలి సహనం గలవారు? యోబు కాదు. అక్కడ తెలుగు ట్రాన్స్లేషన్లో యేసుప్రభు తీసేశారు. యోబు యొక్క సహనం గురించి రాసి తర్వాత ఎండ్ ఆఫ్ ద లార్డ్ అని రాసినారు, ప్రభు యొక్క అంతం. అట్లా అంటే యోబు శ్రమలు భరించండు, తర్వాత యేసుప్రభు వారి యొక్క అంతం శిలువ శ్రమలు, ఆయన మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించినట్టు చెప్పి తర్వాత ఇక్కడ ఆయన ఎంతో అని రాయబడి ఇంగ్లీష్లో ద లార్డ్ ఈజ్ అని అంటాడు. కాబట్టి అంటే యేసుప్రభు ఎవరంట? జాలి గలవాడు, ఎంతో జాలి గలవాడు, కనికరం గలవాడు అని రాయబడ్డాడు. కాబట్టి యేసయ్య ఎవరు? జాలి గలవాడు, కనికరం గలవాడు. యోబు ఎట్లా అరకాలు మొదలుకొని తల వరకు చిత్రహింసలు భరించాడు, యేసయ్య కూడా సిలువలో ఆయనకి నిలువెల్ల శ్రమలు అనిపించిన, నిలువెల్ల పాపంతో ఉన్న మనము మన కొరకై నిలువెల్ల శ్రమలు అనిపించినాడు, గాయం పొందినాడు. కాబట్టి ఆ విధంగా యేసయ్య బలియాగం ద్వారా మన కొరకు అన్ని బాధలు పడ్డాడు. ఆయన ఎవరు అంటే ఇక్కడ యేసయ్య మన కొరకు శ్రమలు సహించిన వాడు, ఆయన జాలి గలవాడు అంట. యేసయ్య ఎవరు? జాలి గలవాడు, తర్వాత కనికరం, ఎంతో జాలి ఎంతో కనికరం గలవాడని దేని వాక్యం సెలవిస్తుంది. మనకు తెలిసిన విషయమే. ఎంత జాలి యేసువా, ఎంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. యేసయ్య ఎవరు? ఎంతో జాలి గలవాడు. మన సమయం లేదు కానీ లూకాసు 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి యెరూషలేము నుంచి ఎరుకకు వస్తూ ఉంటే దొంగల చేత చిక్కినాడు, కొట్టబడ్డాడు. దొంగలు దోచుకున్నారు, అతన్ని ప్రాణాలు తుడిచిపెట్టిన, వస్త్రాలు కూడా దోచుకొని దిగంబరిగా పడేసి వదిలిపెట్టినారు, ప్రాణాలు తుడిచిపెట్టారు. అయితే అతన్ని చూసుకుంటూ ఒక యాజకుడు పోయిండు, చూసుకుంటూ పోయినాడు. లేవి కూడా చూసుకుంటూ వెళ్ళిండు, పట్టించుకోలే, జాలిపడలే. కానీ ఒక సమరయుడు జాలిపడ్డాడంట. ఎవరు జాలిపడ్డారు? ఒక సమరయుడు జాలిపడ్డాడు. కాబట్టి ఆయన సమరయుడు ఎవరో కాదు, ఎవరంటే యేసుప్రభు వారు మంచి సమరయుడు అని మనము యేసయ్యను గురించి మనం చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయో ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి అతని వాకరి మీద ఎక్కించి ఊటకుల వాని ఇంటికి తీసుకొని పోయి పరామర్శించాను. సరే, ఇక్కడ మనం గమనించవలసింది, జాలిపడ్డావు. ఎవరు జాలిపడలే? ఎవరు జాలిపడ్డారు? ఈ విధంగా ఆ యొక్క సమరయుడు జాలిపడ్డాడు. అంతే. ఈ సమరయుడు ఎవరు? యేసుప్రభు సాదృశ్యం. ఈయన మంచి సమరయుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య మంచి సమరయుడు. యోహాను 10:11 రాయబడ్డాడు, నీ గొర్రెలకు మంచి కాపరిని అంటాడు, మంచి సమరయుడు. కాబట్టి ఈ విధంగా మంచి కాపరి, మంచి దేవుడు. కాబట్టి ఆయన యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో. ఉత్తముడు, మంచివాడు, మంచి దేవుడు, కృపగల దేవుడు, దయగలవాడు. కాబట్టి ఈయన కనికరం గలవాడు, ఎంతో జాలి, ఎంతో కనికరం, ఎంతో ప్రేమ. మనం యోహాను 3:16లో ఉంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ప్రేమ స్వరూపి. ఇంత గొప్ప దేవుని మనం యుద్ధకాల సమయంలో ఆరాధించవలసిన వారిగా ఉంటున్నాం. చివరిగా మనం గమనించవలసింది ఆ యొక్క చూడండి, మొదటి 2 సమయాలు 14:26. 14:26. తన తల వెంట్రుకలు భారంగా ఉన్నందున ఏటేట అతడు కత్తిరించి వచ్చాను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తునికిని బట్టి. మరొకసారి మళ్ళీ
తన తల వెంట్రుకలు, కాబట్టి నెత్తి బాగా పెరుగుతుందంట. తల వెంట్రుకలు బాగా ఆడోళ్ళగానే పెరుగు కానీ బాగా పెరుగుతాయి అంట. ఎవరికి? ఇప్పుడు చాలా కష్టం వచ్చింది, ఎంత తల వెంట్రుక కొరకు చాలామంది ఇబ్బంది పడతారు అట్లా. కాబట్టి మీ సేవకురాలు కూడా జుట్టు అంతా ఊడిపోతుంటే డాక్టర్ దగ్గర పోతే ఆ డాక్టర్కి జుట్టు లేదు, చూడండి. ఆమెకే జుట్టు లేదు, మరి ఆమె దగ్గర మందులు కావాలంట. చూడండి, మళ్ళీ పోతాం ఆ మందే బాగుంది అంటుంది. అట్లా ఖాళీతో చెప్తుంది, ఖాళీ మందు తీసుకురా మంది చాలాసార్లు ఫోన్ చేసి తెప్పించుకుంటుంది. చూడండి, ఈ విధంగా మనం గమనించవలసింది ఏంటంటే ఆయన తల వెంట్రుకల బరువు అంట. ఎవరికి? ఆయన వెంట్రుకలు ఆయన బరువు. ఎవరికంట? అబ్షలోము వెంట్రుకలు ఆయనకే బరువు. అయితే యేసుప్రభువారు ఎవరంట? ఆయన ఎవరంటే చూడండి, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనం చదివినాం కదా యెషయా 9:6లో ఆయన భుజం మీద ఏముందంట? రాజ్యభారమున. కాబట్టి ఇక్కడ మనము సంఖ్యాకాండ 11వ అధ్యాయంలో దేవుడు మోషేతో చెప్తాడు, తండ్రి కుమారుని రొమ్ము మీద మోసినట్టు నువ్వు ప్రజలను నడిపించాలి, ఇశ్రాయేలు నడిపించాలని చెప్పినాడంట. కాబట్టి యేసుప్రభువారు ఎవరు అంటే ఆయన ఈ విధంగా మన భారాలను భరించేవాడు. కీర్తనలు 50:22లో రాయబడ్డది, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనునని. సామెతలు 16:3లో రాయబడ్డది, నీ పనుల భారం యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమగునని రాయబడ్డది. 1 పేతురు 5:7లో రాయబడ్డది, ఆయన మీ విషయం చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన, కాబట్టి అన్యులు ఏం తిందామా ఏం తాగుదామా అని చింతిస్తారు, మీరు వాటికి చింతించకండి, ఆయన రాజ్యం నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అంటే మన చింతలన్నీ భరించేవాడు, మన భారాలన్నీ భరించేవాడు. ఇటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఇటువంటి గొప్ప దేవుని ఉదయకాల సమయంలో మనం ఆరాధించవలసిన వారికి ఉన్నాం. కాబట్టి 2 సమయాలు 14, 25, 26లో మనం అబ్షలోము ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మొట్టమొదట అబ్షలోము ద్వారా, అబ్షలోము అంటే సమాధానపు తండ్రి. ఆయన దాటి మన పరలోక పెళ్లి కుమారుడు, దేవుని ప్రియకుమారుడు యేసుప్రభువారు సమాధానకర్తగా చూసాం. ఆయన ద్వారా మన తండ్రిని దేవునితో సమాధానపరచబడ్డాం. అన్ని పరిస్థితుల్లో సమాధానం, తుఫాన్లో సమాధానం, భయంలో సమాధానం. కాబట్టి అల్ప విశ్వాసంలో, అవిశ్వాసంలో మనం సమాధానం చూసాం. తర్వాత మరొకటి, సౌందర్యవంతుడు, అతి సుందరుడు, మన కొరకు వికారుడు, మనుషులు చూడని వాడైనాడు. తర్వాత మనల్ని ఏం చేశాడు? మనకు ఆత్మీయ సౌందర్యం ఇచ్చాడు. దాసురూపం ధరించినాడని, రిక్తుడైనాడని, పాపదాసత్వం నుంచి విడిపించినాడని మనం చూసాం. అదేవిధంగా ఆయన మనది పాప జన్మ, పాపలో జీవించిన వారు పాపులము, అయితే ఆయన పరిశుద్ధంగా జన్మించినాడు. తర్వాత పరిశుద్ధుడు, పాపుల రక్షకుడు. ఆ విధంగా మన యొక్క పాప మనశ్శాఖని తొలగించిన వాడుగా శుద్ధి చేసిన వాడిగా మనం ఆయన చూసాం. కాబట్టి ఆయన మన కొరకు యోబు ఎట్లా శ్రమపడ్డాడో యేసయ్య కూడా మన కొరకు శ్రమపడ్డాడు. ఆయన ఎంత జాలి గలవాడని, కనికరం గలవాడని, ఎంతో జాలి, ఎంతో కనికరం, కాబట్టి ఎంతో ప్రేమ గలవాడు, మంచి సమరేయుడు, మంచి గొర్రెల కాపరని. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుని మనము ఆరాధించవలసిన వారు. చివరిగా మనం ఆయన గురించి, ఆయన మన భారాలన్నీ భరించేవాడని చూసాం. కాబట్టి చెప్పబడ్డ లేఖనాలు సారంగా మనం దేవుని ఆరాధన చేసుకుందాం. దేవుడి మాటలు ఆశీర్వదించిన. అందరం లేచిన పాట పాడదాం. 230 పల్లవి, మొదటి చరణం, మూడో చరణం, చివరి చరణం. రండి పాడు. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్. 230 పల్లవి, మొదటి చరణం, మూడో చరణం, చివరి చరణం.
ఎంత జాలి యేసువా ఏమిని కల్పించగలను ఏమి లేని వాడనయ్యా ఏమిని కల్పించగలను ఏమి లేని వాడనయ్యా రక్షణకు పాత్రనేతి రక్షణకు పాత్రనేతి స్తోత్రమంచు పాడేదా ఎంత జాలి యేసువా జ్ఞానియు ఇచ్చలేను ఎంత జాలి యేసువా అందరిలో అతి శ్రేష్ఠుడా అద్వితీయుడగు యేసయ్యా అందరిలో అతి శ్రేష్ఠుడా అద్వితీయుడగు యేసయ్యా హల్లెలూయా స్తోత్రములను హల్లెలూయా స్తోత్రములను హర్షముతో పాడేదా ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను ఎంత జాలి యేసువా కూర్చోండి దయచేసి. మొదట ఒక సహోదరుడు ఆరంభిస్తాడు, కార్డులు వేసిస్తారు, చేయి చూపించాలి మీరు. కార్డులు వేసిస్తారు.